మొత్తానికి మీరు మా అమ్మాయిని అర్థం చేసుకున్నారు. నాకదే 10,000. మీరిద్దరి సంతోషం కన్నా నాకు కావాల్సిందేముంది చెప్పండి? అవునత్తయ్య, నేను మిమ్మల్ని శుభని చాలా బాధ పెట్టాను. అందుకిప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అయ్యయ్యో, అవే మాటలు బాబు. జరిగిందేదో జరిగిపోయింది. రండి లోపలికి. హాయ్ సందీప్. హాయ్ అవినాష్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏదైనా పనుందా? నీకో విషయం చెప్పడానికి పిలిపించాను. సురేఖ, ఆ ముసలోడు శివయ్య ఇద్దరూ కనిపించడం లేదు. వాట్? కనిపించట్లేదా? అవును. సురేఖకు ఫోన్ ట్రై చేయలేదా? మొదటిసారి ఫోన్ చేసినప్పుడు రింగ్ అవుతుంటే కట్ చేసింది. అలా 2 సార్లు చేసింది. ఫోన్ కట్ చేసిందా? ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఫోన్ చేస్తే సురేఖ కట్ చేయదే. కట్ చేసిందా లేక కట్ చేయించాడా అన్నదే నా అనుమానం. వాడు నడి రోడ్డు మీద నన్ను చితకబాదాడు. ఎలాగలో తప్పించుకున్నాను. అలాంటిది నా చేత ఈ పని చేయించిన సురేఖని వదులుతాడా? వదలడు. నీ అనుమానం నిజం కావచ్చు, కానీ ఇప్పుడు సురేఖ శివయ్యల ఎక్కడున్నారని వెతుకుతాం. అదేంటి సందీప్, నువ్వు తలుచుకుంటే జరగంది ఏముంటుంది చెప్పు? మీ నాన్నగారు ఎమ్మెల్యే, రాజకీయాల్లో పేరున్న వ్యక్తి. మన దగ్గర వాడే కిడ్నాప్ చేశాడన్న కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. నువ్వు చెప్పింది నిజమే. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏమైందండి? ఏం లేదు శుభ, ఇన్నాళ్ళు నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. మొన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు నీ గురించి మీ అమ్మగారి దగ్గర అందాన్ని మాట్లాడినాను. కానీ ఆవిడ అవేవీ పట్టించుకోకుండా నన్నెంతగానో ఆదరించారు. ఆవిడ సంస్కారానికి నేనెంతగానో రుణపడి ఉంటాను. మీరు మళ్ళీ ఆ విషయాలన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? అవన్నీ వదిలేయండి. సరే, వదిలేస్తాను. మరి ఈ హ్యాపీ మూడ్లో ఈ హ్యాపీ మూడ్లో మరి 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 శుభా, ఇంతకు నన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చా? స్వామి, మా ఇంటి చిన్న కోడలు శుభ ఆత్మహత్య చేసుకోబోయిందని చెప్పాను. తమకు గుర్తుందా? గుర్తోంది. ఆమె కోలుకుంది కదా. ఈ గండం గట్టెక్కింది, కానీ నా కుటుంబానికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వాళ్ళ బాధలతో నలిగిపోతున్నాను. మీ తండ్రి నరసింహం శాస్త్రి గారి కోపానికి ఒక కుటుంబం బలైపోయింది. ఆ కుటుంబంలో ఒకరు తప్పు చేసి శిక్ష అనుభవిస్తే అది చూసి భరించలేక ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. శివ శివ, పెద్దలు తప్పు చేస్తే పిల్లలు బాధలు అనుభవించాల్సి వస్తుంది. అదే జరుగుతోంది. అంటే ఇక మాకు దిక్కవరు స్వామి? అరుంధతి రూపంలో ఉన్న శుభే. ఒక్క శుభ మాత్రమే కాదు, ఈ గడ్డ మీద పుట్టిన ఏ ఆడదానికైనా ఆ 5వ తనమే 6వ ప్రాణం. అలాంటి మంగళ సూత్రాన్ని దూరం చేయడం అంటే అది జరిగే పని కాదు. తీయకుండా దాన్ని నేవి చేయలేవు. నీకో విషయం అర్థం కావట్లేదు శివయ్య. దాని మెడల నుంచి తాళిని తీసేసినంత మాత్రాన ఆది మనసులో దాని మీద ఉన్న ప్రేమను తీసేయగలవా? ఇప్పటికే చాలా సార్లు రుజువైంది కదా. ప్లాన్ వేసిన ప్రతిసారి తప్పించుకోవడానికి అది చావు లేకుండా వరం పొంది పుట్టిన దేవతామూర్తేం కాదు, మామూలు మనిషి. అందుకే అది ఎన్నిసార్లు తప్పించుకున్నా ఈసారి మాత్రం తప్పించుకునే అవకాశమే లేదు. ఈసారి అంటున్నావు? మళ్ళీ ఏదన్నా పథకం వేశావా? వేశాను, ఇక దానికి తిరుగే లేదు. అయ్యగారు, ఏంటి అదోలా ఉన్నారు? అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు? గురువు గారిని కలవాలనిపించిందిరా. ఆయన వెతుక్కుంటూ వెళ్ళారా? అసలు ఆయన ఎప్పుడు ఎక్కడుంటాడో ఆయనకే తెలీదు. ఇంతకీ గురువుగారు కనిపించారా? కనిపించారు. మన కుటుంబంలో జరిగిన సంఘటనలన్నీ చెప్పి వాటిలోంచి బయటపడడానికి పరిష్కారం ఉంటే చెప్పమని వేడుకున్నాను. మరి చెప్పారా అయ్యా? లేదు, ఏ పరిష్కారం జరిగిన వాటిని ఆపలేవన్నారు.